హలో అండి. వెల్కమ్ టు మూవీస్ టాకీస్. ఈరోజు మనం చూడబోయే రివ్యూ వచ్చేసి 35 చిన్న కథ కాదు. ఇదేంటంటే అండి ఒక మిడిల్ క్లాస్లో ఉండే స్టోరీ అన్నమాట. దీనిలో లీడ్ రోల్ వచ్చేసి నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ అండ్ అరుణ్ అనే ఒక చిన్న అబ్బాయి. వీళ్ళ మధ్య ఉంటుందన్నమాట ఎక్కువ స్టోరీ. ఇది వచ్చేసి తిరుపతి బ్యాక్గ్రౌండ్లో ఉంటుందన్నమాట. ఈ స్టోరీలో ఏంటంటే ఒక చిన్న అబ్బాయి, తనకేంటంటే లాజికల్గా థింక్ చేసే అబ్బాయి, మ్యాథమెటిక్స్లో లాజిక్స్ని వెతికి దానివల్ల తనకి మ్యాథమెటిక్స్ కనెక్ట్ అవ్వకపోవడం వల్ల తను ఎలా ఫేస్ చేశాడు, ఆ ఫేస్ నుంచి ఎలా తను బయటకు వచ్చి మళ్ళీ తన లైఫ్లో ఎలా సెట్ అయ్యాడు అనేది స్టోరీ అనమాట. అంటే అంటే ఇది బేసిక్ పాయింట్ అనమాట. తను ఆ టైంలో ఏంటంటే మనకు కొన్నిసార్లు ప్రమోట్ అవుతాడు. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళ సార్కి ఇబ్బంది పెట్టి లాస్ట్కి ఏమవుతుందంటే పాస్ అయితే స్కూల్లో ఉంటారు, లేకపోతే తీసేస్తారని స్థితికి తెచ్చుకుంటాడు అనమాట. అలా ఉంటుందన్నమాట స్టోరీ అనేది. అట్ ది ఎండ్ ఏంటంటే ఫైనలీ తన మదర్ హెల్ప్ తోటి తను సక్సెస్ అవుతాడు అనమాట. ఇదే బేసిక్ స్టోరీ. అండ్ స్ట్రెంత్ వచ్చేసి మనకు ఈ స్టోరీలో వచ్చేసి మనం తీసుకోవాల్సింది అంటే కాన్సెప్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సింపుల్ కాన్సెప్ట్ని తీసుకొని బాగా ఎలాబరేట్ చేశాడు డైరెక్టర్. వెరీ క్లెవర్ డైరెక్షన్ అనమాట. అండ్ మనకి ఇక్కడ చూడగలిగేది ఏంటంటే రెగ్యులర్ లైఫ్లో మనం కూడా చూస్తాం కదా చాలా విషయాలు. ఎవరికైనా సరే మ్యాథమెటిక్స్ అంటే ఏదో ఒక టైంలో కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. అలాంటి రెగ్యులర్ మన లైఫ్లో చూసిన సీన్స్లో పెట్టి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ పెర్ఫార్మెన్స్ వరకు వచ్చేసరికి ఆ అబ్బాయి చాలా అంటే చాలా చిన్న బాబు ఉంటాడు, అరుణ్ అనే అబ్బాయి. తన క్యారెక్టరేషన్ 110% డైరెక్ట్ చేయించాడు అనమాట. నివేదా థామస్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ప్రియదర్శి కూడా కొంచెం నెగిటివ్ రోల్ అనిపిస్తుంది కానీ ఎట్ ది ఎండ్ ఫైనల్ మాకు అర్థమవుతుందండి. చాలా అంటే చాలా బాగా చేశాడు. విశ్వదేవ్ కూడా తనకిచ్చిన క్యారెక్టరేషన్ బాగా ఫుల్ఫిల్ చేశాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్ అంటే చాలా బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది, పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ కూడా అవుట్ స్టాండింగ్ అండి. మనకు చాలా అంటే బాగా మెయింటైన్ చేశారనమాట అది సినిమాటోగ్రఫీ కూడా. అండ్ ప్రొడక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ అంటే డైలాగ్స్ వల్లే కొన్ని సీన్స్ అనేవి చాలా ఎలివేట్ అవుతాయి అనమాట. దానిలో వచ్చేసి జీరో అంటే ఏం లేదంటే మరి -1 -2 ఎలా ఉంటుందని చిన్న బాబు ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఆ క్వశ్చన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నివేద థామస్ కూడా ఒక డైలాగ్ ఉంటుంది, మైనస్ అంటే ఏం లేదమ్మా, మనం ప్లస్లోకి వెళ్ళడానికి మనకి ఎదురయ్యేది జీరో అని చెప్తుంది. ఆ డైలాగ్ వల్ల మనకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పిల్లలతోనే బాగుంటే కాస్త సార్, పిల్లలు బాగుండాలనేదే కదా అనేది ఒక డైలాగ్ ఉంటుంది ప్రియదర్శి. ఆ డైలాగ్ వల్ల ఆయన క్యారెక్టరైజేషన్ మనకు అర్థమవుతుందండి. అప్పటి వరకు నెగిటివ్గా అనిపించే మనకు ఒక లెక్చరర్ ఆర్ ఒక సార్ అనే మైండ్ సెట్, ఒక వాళ్ళ స్టూడెంట్స్ బాగుండాలనే మైండ్ సెట్ ఏంటనేది మనకు రివీల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ అంటే కొంచెం బాగుంటుందండి, కొంచెం స్లో ఉంటుంది కానీ బాగుంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీని గురించి చెప్పుకోవాలంటే ఇంకా కొంచెం కొన్ని సైడ్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. అంటే కొంచెం స్లోగా ఉండడం, నరేషన్ ఒకటి, అది దీనికి కొంచెం లిటిల్ బిట్ అంటే పెద్ద ఇంపాక్ట్ ఏం చూచదు. కొన్ని ప్రిడిక్టబుల్ సీన్స్ ఉంటాయన్నమాట. మాస్ ఆడియన్స్కి ఏంటంటే పర్లేదు, వస్తారనైతే షూర్గా చెప్పలేము, కొంతమంది అయితే అటెండ్ అవుతారనమాట. బట్ ఇది పక్క ఫ్యామిలీ మూవీ అనమాట. ఓటీటీలో వచ్చుంటే కొంచెం బాగుంటుంది ఇంకా ఇది. అండ్ స్టోరీ సింపుల్ అండి, బట్ ఎడిటింగ్ మాత్రం కొంచెం బాగా చేస్తుంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. ఇదండి స్టోరీ సింపుల్ చెప్పాలంటే. మనమైతే ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సింది అనమాట. అవుట్ ఆఫ్ 5 నేను మాత్రం 3.5 నా సైడ్ నుంచి అయితే నేను అది సజెస్ట్ చేస్తాను అనమాట రేటింగ్.